ఓకే. సో, నిన్న కొన్ని సినారియోస్ అనేవి డిస్కస్ చేసాం కదా! సో, ఈరోజు ఇంకొన్ని సినారియోస్ అనేవి ఫస్ట్. సో, ఏంటిది సినారియో అంటే ఓకే. సో, మీరిక్కడ చూస్తున్నారు మనకి 3 ఫోల్డర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫోల్డర్, దాని తర్వాత సక్సెస్, ఎర్రర్. సో, ఇక్కడ మనకి 2 ఫైల్స్ ఉన్నాయి కదా! ఈ ఫోల్డర్‌లో. ఇక్కడ మనకి ఫైల్స్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే మెటా డేటా అనేది సేమ్ అన్నమాట. ఓకే. సో, ఓకే. కావాలంటే రిఫ్రెష్ చేస్తాను. సో దట్ మీరు చూడొచ్చన్నమాట. ఓకే. ఉంది. ఎంప్లాయీ ఐడి, నేము, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ. ఇలా మనకి 5 కాలమ్స్ ఉన్నాయి. అలానే దీంట్లో కూడా 5 కాలమ్స్ ఉన్నాయి. ఓకే. ఎంప్లాయీ ఐడి, నేము, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ. ఇప్పుడు ఈ 2 సో, ఈ 2 ఫైల్స్‌లో కూడా మెటా డేటా అనేది సేమ్ అండి. ఓకే. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు కాబట్టి మనం డేటాని ఏదో టేబుల్‌లోకి లోడ్ చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ ప్రాబ్లమ్ ఉంటే ఎలా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడంటే 2 ఫైల్స్ ఉన్నాయి. కానీ రేపు ఒక 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. మనకు తెలీదు ప్రొడక్షన్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయనేది. అలాంటి కేసెస్‌లో మనం ఏం చేస్తామంటే ఏదైతే ఎర్రర్ ఉందో ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 30 ఫైల్స్ ఉన్నాయండి. 30 ఫైల్స్‌లో ఒక 2 ఫైల్స్ ఎర్రర్ ఉంది. ఆ 2 ఫైల్స్‌ని సో, వేరే ఫోల్డర్ ఏదైతే ఫైల్ లోడింగ్‌లో ఫెయిల్ అవుతుందో ఆ పర్టిక్యులర్ ఫైల్‌ని వేరే ఫోల్డర్‌కి మూవ్ చేసి ఆ ఫైల్‌ని సోర్స్ ఫోల్డర్ నుంచి డిలీట్ చేస్తామన్నమాట. ఓకే. సో, దాని తర్వాత ఫర్దర్‌గా మీరు ఇంటిమేషన్ చేయొచ్చు. కస్టమర్స్ టీమ్ కానీ, బిజినెస్ టీమ్ కానీ పలానా ఫైల్ అనేది ఫెయిల్ అయింది. సో, సమ్ కైండ్ ఆఫ్ డేటా కావచ్చు, మెటా డేటా చేంజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు రీజన్ అనేది. సో, అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం ఏంటండి మనమైతే ఈ వీడియోలో విల్ ట్రై టు అండర్‌స్టాండ్. సో, నేను ఆల్రెడీ పైప్‌లైన్ అనేది నేను డిజైన్ చేశాను టైమ్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల. బట్ ఇక్కడ ఏమంటే ఏదైతే మనం ఫ్యాబ్రిక్ డేటా పైప్‌లైన్స్ అప్పుడు మనం డిస్కస్ చేసామో అయ్యే అన్నమాట. కాకపోతే ఇది ఒక సినారియో లాగా నేనైతే డిజైన్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ అనేది అడిగారన్నమాట. ఇలాంటి కేసెస్‌లో ఎలా చేయాలని. సో, దానికోసం. ఓకే. ఫస్ట్ నేను గెట్ మెటా డేటా తీసుకున్నాను. సో, ఇది అందరికి తెలుసు. గెట్ మెటా డేటా యాక్టివిటీ ఎలా వర్క్ అవుతుంది ఏంటండి, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏదైనా టేబుల్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు. సో, నేనిక్కడ సీఎస్‌వి ఇన్ఫర్మేషన్ అని తీసుకున్నాను కదా! ఇది వచ్చేసరికి ఫోల్డర్ నేమ్ అనమాట. మీరు చూడొచ్చు సీఎస్‌వి ఇన్ఫర్మేషన్ ఉంది ఫోల్డర్ నేమ్. సో, దాంట్లో ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి డీలిమిట్ టెక్స్ట్ అండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి చైల్డ్ ఐటెమ్స్. ఓకే. సో, ఇదేం చేస్తుంది మనకి చైల్డ్ ఐటెమ్స్ ఎన్నుంటే అన్ని రిటర్న్ చేస్తుంది. కావాలంటే మీరు ఒకసారి వెరిఫై చేయాలంటే అది కూడా చేయొచ్చు. సో, ఇయన్నీ కూడా డీయాక్టివేట్ చేస్తాను. డీయాక్టివేట్ చేసిన తర్వాత మనకి 2 ఎగ్జిక్యూట్ అవ్వవనమాట. లెట్స్ సీ దట్. లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే. ఇన్ ప్రోగ్రెస్. ఓకే. మనకైతే సక్సెస్ అయింది. మీరు చూడొచ్చు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి. సో, emp.csv, emp_final test.csv 2 ఫైల్స్ ఉన్నాయి కదా! ఆ 2 ఫైల్స్ అనేది మనకి చైల్డ్ ఐటెమ్స్ వస్తాయన్నమాట. ఏదైతే మనకి అవుట్‌పుట్ వచ్చిందో ఆ అవుట్‌పుట్‌ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఫర్ ఈచ్ యాక్టివిటీలో మీరు చూడొచ్చు సీక్వెన్షియల్ అలానే ఐటెమ్స్‌లో మనం ఏమి ఇచ్చామంటే సో, ఏదైతే చైల్డ్ ఐటెమ్స్ ఇందాక మనం అవుట్‌పుట్‌లో చూసామో చైల్డ్ ఐటెమ్స్ అనేది అరే రిటర్న్ చేస్తుందన్నమాట. బేసికల్‌గా ఫర్ ఈచ్ యాక్టివిటీకి మీరు ఎప్పుడైనా సరే అరే అనేది ఇన్‌పుట్‌గా ఇవ్వాలి కానీ ఎయిదర్ స్ట్రింగ్ కానీ ఆబ్జెక్ట్ గాని ఇన్‌పుట్‌గా ఇస్తే మీకు ఎర్రర్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. వితిన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీకి చైల్డ్ ఐటెమ్స్ ఇచ్చాం కదా! అయితే మనం ఫర్ ఈచ్ యాక్టివిటీలో 4 యాక్టివిటీస్ ఉన్నాయి. ఏంటి అంటే కాపీ, వెయిట్ యాక్టివిటీ, కాపీ, డిలీట్. సో, ఎందుకు ఇన్ని ఉన్నాయంటే ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసరికి మనకి ఏదైతే ఫైల్‌లో ఉన్న డేటాని ఒక టేబుల్‌లోకి లోడ్ చేస్తున్నాం. దాని తర్వాత ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే అంటే ఈ 3 యాక్టివిటీస్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే
ఎప్పుడైతే ఈ కాపీ డేటా యాక్టివిటీ ఫెయిల్ అవుతుందో, లైక్ మెటా డేటా చేంజ్ కావచ్చు, బ్యాడ్ డేటా కావచ్చు, ఈ రెండు రీజన్స్ లో ఏ రీజన్ వల్ల ఫెయిల్ అయినా సరే ఇమ్మీడియట్ గా కంట్రోల్ అనేది ఇక్కడికి వస్తాయి. అదే సక్సెస్ అయితే మనకి ఇక్కడ వర్క్ అవుతుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు మన ఏంటిది మనకి 4 ఉంటాయి: సక్సెస్, ఫెయిల్యూర్, స్కిప్, కంప్లీషన్. సో మనం ఏదైతే కనెక్టివిటీ ఉంటుందో దాని ప్రకారంగా ఆ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది అనమాట. మనం ఇక్కడ ఏం స్పెసిఫై చేసినాం, ఓన్లీ ఎర్రర్ అంటే ఈ పర్టికులర్ కాపీ డేటా యాక్టివిటీలో ఓన్లీ ఎర్రర్ ఉన్నప్పుడు మాత్రం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇది వస్తుంది, ఇది ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇది వస్తుంది. ఇలా మనకి ఏంటంటే ఒక ఫ్లో ఆఫ్ సీక్వెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ అసలు ఇక్కడ ఏం రాసాం ఏంటంటే ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకే, చూడొచ్చు. నేను టెంపుల్ ఏకోస్ ఇందాక చెప్పాను కదా, టెంపుల్ ఏకోస్ తీసుకున్నాను. సో డిపార్ట్మెంట్ సేల్స్ అనేది వర్క్ స్పేస్ నేమ్ అనమాట. ఈ వర్క్ స్పేస్ లో ఈ టెంపుల్ ఏకోస్ అనేది లేకోస్ నేమ్. సో మనం ఇక్కడ ఏమి ఇచ్చిన మొబైల్ కార్డ్ ఫైల్ పాత్ సిఎస్పి ఇన్ఫర్మేషన్ ఇదే కదా, ఇక్కడ కదా మన ఫైల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఐటమ్ డాట్ నేమ్ ఏంటంటే ఇది డైనమిక్ గా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. మనకి ఏదైతే ఫర్ ఈచ్ యాక్టివిటీలో మనకి ఐటమ్స్ ఉంటాయి కదా, ఐటమ్స్ డాట్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో నేమ్ ఏంటంటే మనకి గెట్ మెటా డేటా యాక్టివిటీలో అవుట్పుట్ వస్తుంది కదా. సో చైల్డ్ ఐటమ్స్ అనేది అక్కడ మనకి ఫైల్ నేమ్, టైప్ ఇలా రకరకాలు ఉంటాయి కాబట్టి అందువల్ల నేమ్ అనేది ఇచ్చాం. ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఫైల్ నేమ్ రిటర్న్ చేస్తుంది. లైక్ ఈఎంపీ డాట్ సిఎస్వి, ఈఎంపీ అండర్ స్కోర్ ఫైనల్ టెస్ట్ డాట్ సిఎస్వి ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ అవి రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, అఫ్ కోర్స్ వీటి గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో డీటెయిల్ గా చెప్పడం జరిగింది, కాకపోతే ఒకసారి జస్ట్ రివిజన్ లాంటిది. అలానే డీలిమిటెడ్ టెక్స్ట్ ఇది వచ్చేసరికి సోర్స్. ఏదైతే సోర్స్ లో ఉన్న డేటాని నేను డెస్టినేషన్ చూడొచ్చు. ఇక్కడ ఫైనల్ టెస్ట్ డేటా డెమో అనమాట. సో కావాలంటే ఒకసారి చూపిస్తాను. ఫైనల్ టెస్ట్ డెమో లోడ్ అవుతుంది. చూస్తారు కదా 41 రికార్డ్స్ అంటే దాని ముందు చాలా సార్లు ట్రై చేశాను అనమాట. అందువల్ల డేటా ఉంది. యాక్చువల్లీ మనకి డేటా లోడ్ అవుట్ ఇంపార్టెంట్ కాదు, ఈ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది ఇంపార్టెంట్. ఓకే, సోర్స్ డెస్టినేషన్ క్లియర్ కదా. ఓకే, సో దాని తర్వాత ఇది ఏం లేదనమాట, ఇది డమ్మీ యాక్టివిటీ. ఎందుకంటే ఇది ఇంట్రొడ్యూస్ చేసింది ఎప్పుడైతే ఈ పర్టికులర్ కాపీ డేటా యాక్టివిటీ ఫెయిల్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇది సక్సెస్ అయితే ఈ కాపీ డేటా యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎందుకంటే బేసికల్ గా మనకి ఏదైతే ఫైల్ అనేది ఫెయిల్ అవుతుందో లోడ్ అవుతుందో ఆ ఫైల్ ని ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్ కి మూవ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ఆ, ఈ ఫోల్డర్ నుంచి ఓకే ఈ ఫోల్డర్ కి మూవ్ చేస్తాం. ఓకేనా, ఎందుకంటే ఈ ఏదో ఒక ఫైల్ ఫెయిల్ అయింది కాబట్టి ఆ ఫెయిల్ అయిన ఫైల్ ని ఈ ఫోల్డర్ మూవ్ చేస్తున్నాం. సేమ్ అదే చేసింది చూడొచ్చు. ఇక్కడ సోర్స్ ఏంటిది సిఎస్పి ఇన్ఫర్మేషన్ నుంచి ఐటమ్ డాట్ నేమ్, డెస్టినేషన్ వచ్చేసరికి చూసారు అబ్జర్వ్ చేస్తారా ఎర్రర్స్ ఫైల్ ఇన్ఫో అండ్ ఐటమ్ డాట్ నేమ్. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ డిలీట్ యాక్టివిటీ ఎందుకు తీసుకున్నాం అంటే బేసికల్ గా మనం ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్కి ఫైల్ అనేది కాపీ చేస్తాం కదా, అలాంటప్పుడు ఈ ఫోల్డర్లో మళ్ళీ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు దాని ముందు ఏం చేస్తున్నాం, ఏదైతే ఫెయిల్ అయిన యాక్టివిటీ దాన్ని ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్కి మూవ్ చేసినాం. మూవ్ చేసిన ఫైల్ని ఇక్కడ నేను డిలీట్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం మీరు చూడొచ్చు. సో సిఎస్వి ఫైల్ ఇన్ఫర్మేషన్ ఐటమ్ డాట్ నేమ్ దాట్స్ ఇట్. ఓకే, సో మనం చేసింది ఏం లేదనమాట ఇక్కడ. ఓకే, సో ఫైనల్ గా ఫర్ ఈచ్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం సో ఇక్కడ కూడా మనం ఏంటంటే సో ఒక ఫోల్డర్ నుంచి వేరే అంటే ఏదైతే ఫైల్స్ సక్సెస్ఫుల్ గా డేటా లోడ్ అయినాయో లేకపోతే ఆ ఫైల్స్ ని మనం ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్ కి అయితే మూవ్ చేస్తున్నాం చూడొచ్చు. సో సిఎస్పి ఫైల్ ఇన్ఫర్మేషన్ డాట్ సిఎస్పి అండ్ డెస్టినేషన్ వచ్చేసరికి ఏంటిది సక్సెస్ డేటా. సో ఫైల్ నేమ్ ఏది ఉంటుంది అనమాట. ఓకే, మీరు కావాలంటే టైమ్ స్టాంప్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో ఓకే, సో రకరకాల చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో దాని తర్వాత డీలిమిటెడ్ టెక్స్ట్. ఓకే, సో క్లియర్ కదా. సో ఇలా మనం ఏంటంటే రకరకాలుగా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే అక్కడైనా చేయొచ్చు.
ఓకేనా? సో విత్ ఇన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలోనే మనకి సక్సెస్ అయినప్పుడు చేయొచ్చు. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. కాకపోతే నేను జనరల్గా చెప్తున్నాను అనమాట. సో అలానే ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ ఏదైనా ఈమెయిల్ నోటిఫికేషన్ ట్రిగ్గర్ చేయడం కానీ ఇంకోటి ఇంకోటి చేయడం కానీ ఏదైనా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేద్దాం, వర్క్ అవుతుంది లేదా. సో ఇప్పుడు రెండు ఫైల్స్ లో కూడా మెటా డేటా ప్రాపర్గా ఉంది గైస్, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కి నేను ప్రాబ్లం క్రియేట్ చేస్తాను. ఇది ఒక 2 minutes అయితే పడుతుంది లోడ్ అవడానికి. ఓకే, ఒక ఫైల్ అయితే సక్సెస్ అయింది, ఇంకో ఫైల్ ప్రాసెస్ అవుతుంది. ఓకే, సో మనకి ఫర్ ఈచ్ యాక్టివిటీ ఆల్మోస్ట్ క్లోజ్ టు సక్సెస్, అండ్ దాని తర్వాత కాపీ డేటా యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో మనమైతే రిఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతిసారి ఆటోమేటిక్ అదే అవుతుంటుంది, అని చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఆ, మన ఇంటెన్షన్ కోసం దాని మీద చెక్ చేస్తుంటాం కానీ బట్ ఇట్స్ నాట్ నెసెసరీ. ఓకే, చూడండి మనకి ఫైనల్ అయిన సక్సెస్ఫుల్ అయింది చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వస్తే ఓకే, సో ఏదైతే ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ కాపీ అని కాపీ నేను ఇక్కడ డిలీట్ చేయడం లేదు, బట్ ఇక్కడైతే మనకి ఎటువంటి ఫైల్స్ రాలేదు ఎందుకంటే రెండు ఫైల్స్ కూడా సక్సెస్ కాబట్టి. ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ డిలీట్ చేస్తాను, డిలీట్ అండ్ డిలీట్. ఓకే, ఇప్పుడు ఒక ఫైల్ నేను ఎర్రర్ క్రియేట్ చేస్తాను, అంటే ఒక మెటా డేటా చేంజ్ చేస్తాను. ఓకే, ఒక కాలం అడిషనల్ ఒకటి యాడ్ చేశాను అనమాట. సో దీన్ని అప్లోడ్ చేస్తాను లేక్ హౌస్లోకి. అప్లోడ్, బ్రౌజ్. సో టైం స్టాంప్ కూడా చూడొచ్చు. ఓకే, సో ఓవర్ ఒక్కోసారి మీకు డేటా కనపడదు, కొంచెం టైం తీసుకుంటుంది, అలాంటప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట, డోంట్ వరీ. చూసారా, టెస్ట్ డేటా వాల్యూ, బట్ ఆ కాలం అనేది ఈ ఫైల్లో లేదు. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఎంప్టీ. సో ఇలాంటప్పుడు మనకు ఆల్రెడీ ఐడియా ఉంది, ఒక ఫైల్ అయితే ఫెయిల్ అవుతుంది, ఒక ఫైల్ మాత్రమే సక్సెస్ అవుతుంది. సో ఇలాంటి కేసెస్లో ఆ ఫైల్ అనేది ఎలా స్కిప్ అవుతుంది ఏంటనేది కూడా వెరిఫై చేద్దాం. ఓకే, చూడండి ఒక ఫైల్ అయితే సక్సెస్ అయింది, ఇప్పుడు రెండో ఫైల్ ఫెయిల్ అవ్వాలి. చూసారా, ఫెయిల్ అయింది.
ఓకే, సో దాని తర్వాత డమ్మీ చెక్, అండ్ దాని తర్వాత ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్ మూవ్ అవుతుంది, దాని తర్వాత సోర్స్ ఫోల్డర్లో డిలీట్ అవుతుంది. సరే, ఇందాక ఫైల్ అనేది ఈ ఫోల్డర్కే రాలేదు, బట్ ఇప్పుడు చూద్దాం. ఇంకా ఎగ్జిబిషన్ ఉంది చూసారా. సో డిలీట్, మూవ్, డమ్మీ చెక్ ఇక్కడ ఫెయిల్ అయింది, దాని తర్వాత ఒక ఫైల్ మాత్రమే కాపీ అవుతుంది. దట్స్ రైట్. ఓకే, ఓన్లీ ఒక ఫైల్ మాత్రమే కాపీ అయింది. ఇక్కడ చూసుకున్నా సరే, ఐ థింక్ రిఫ్రెష్ ఇక్కడ చూద్దాం. చూస్తారా. సో ఇక్కడ ఒక ఫైల్ ఉంది అండ్ ఆ ఫైల్ ఇక్కడ కాపీ అయింది, బట్ ఏదైతే ఫైల్ కాపీ అయిందో దీన్ని ఈ ఫోల్డర్లో డిలీట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్. ఓకే, అలానే మీరు కావాలంటే డేటా కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో రిఫ్రెష్. సో 50 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఇందాక 41 ఉన్నాయి, బట్ ఇప్పుడు వచ్చేసరికి 50 రికార్డ్స్ ఉన్నాయి. ఇలా మనం ఏంటంటే రకరకాల సినారియోస్ గైస్. ఓకే, సో ఇదనే కాదు మనం, సో ఎలాంటిదైనా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. కాకపోతే బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఫస్ట్ నా మైండ్లో రావాలని ఎలా చేయాలి ఏంటి అని అనుకున్నాను, బట్ కొంచెం గూగుల్ చూస్తే నాకు ఒక 15 నిమిషాల్లో నేను బీట్ చేశాను. ఎంతో టైం పడుతుంది, 15 నిమిషాలు. ఓకే, సో ఈ ఒక్కోసారి కాంప్లికేట్ ఉండొచ్చు, ఎర్రర్స్ వస్తుంటే ఇది ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, వీ నీడ్ టు టేక్. అది ఎర్రర్ అయినా సక్సెస్ అయినా సరే మనం అయితే తీసుకొని ఫర్దర్గా మూవ్ అవ్వాలి, లేకపోతే వేరే వాళ్ళు అడగటం అన్నీ తెలియాల రూలింగ్ లేకపోవడం. ఓకే, సో ఇది ఒక సినారియో. దాని తర్వాత ఇక్కడ ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినారియో చెప్తాను. డేటా టేబుల్ డ్రాప్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు గైస్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను, ఎందుకు ఏంటో చెప్తాను. నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, కొంత డేటా కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, ఓకే, ఇక్కడ మీరు చూస్తే మనకి కొన్ని ఐడీస్ ఉన్నాయి, 101, 102, 104, 7, 8. అయితే ర్యాండమ్గా అంటే సీక్వెన్స్గా లేవు, కాకపోతే ర్యాండమ్గా. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ టేబుల్లో ఉన్న ఐడీస్ ఏదైతే ఉందో ఈ టేబుల్లోకి రావాలి. గుర్తుంచుకోండి, ఏదైతే నాకు ఈ ఎంపీ డేట్ అనే టేబుల్లో ఐడీస్ ఉన్నాయో 101, 102, 104, 107 ఇలా ఉన్నాయో ఆ ఐడీస్ అనేది ఈ టేబుల్, సారీ ఈ ఎంప్లాయీ సిఎస్వి అనే టేబుల్లోకి రావాలన్నమాట. సో ఇక్కడ నేను టేబుల్ ఏం క్రియేట్ చేశాను, ఎంప్లాయ్ ఐడి, కంట్రీ, లొకేషన్, ఒక 3 కాలమ్స్ అనేది ఉన్నాయన్నమాట. ఓకే, ఈ 2 కాలమ్స్ ఏదైతే కంట్రీ, లొకేషన్ అనే 2 కాలమ్స్కి డేటా అనేది హార్డ్ కోడ్ చేశాను, బట్ ఈ కాలంకి మట్టు డైరెక్ట్గా సో ఈ టేబుల్ నుంచి వస్తుంది. ఓకే, ఇక్కడ అర్థం చేసుకోకుండా కష్టం అనేది కారణం కదా. సో ఇక్కడ మనం డైరెక్ట్గా రాయొచ్చు, ఏది ఇన్సర్ట్ ఇంటూ ఆ ఈ ఈఎంపీ డేటా, అలానే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సంథింగ్. ఓకే, డైరెక్ట్గా రాసేయచ్చు అనమాట. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ డేటా. కాకపోతే సో కొంతమంది లుక్అప్ యాక్టివిటీ ద్వారా చేస్తారనమాట. ఓకే, సో లుక్అప్ యాక్టివిటీ అంటే మ్యాక్స్ 5000 రికార్డ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, మోర్ దెన్ 5000 రికార్డ్స్ యాక్సెప్ట్ చేయదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సో ఎక్కువ సార్లు రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట.
ఓకే. సో అదేంటి అనేది కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు దాకా మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. నేను 2 టేబుల్స్ క్రియేట్ చేశాను. ఒక టేబుల్ ఎంప్లాయ్ ఐడి ఉంది, రెండో టేబుల్లో 3 కాలమ్స్ ఉన్నాయి. ఈ 2 కాలమ్స్కి డేటా అనేది హార్డ్ కోడ్ చేస్తున్నాను. బట్ ఈ కాలమ్కి ఎక్కడి నుంచి వస్తుందంటే డేటా ఈ టేబుల్ నుంచి వస్తుంది. సో దానికోసం ఒక ప్రొసీజర్ క్రియేట్ చేశాను గైస్. క్రియేట్ ప్రొసీజర్ నేమ్ ఈఎంపీ ఒక పారామీటర్ తీసుకున్నాను. సో చూడొచ్చు అంతా కూడా ఓకే. సో లెట్స్ ట్రై టు రన్ దిస్. తెలుసు ఆల్రెడీ ఉంది, నేను ఆల్రెడీ చేస్తాను. చిన్న ఎగ్జాంపుల్ అనమాట, కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారా. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. డన్. ఓకే. ఓకే, ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయినా లేదా చెక్ చేద్దాం. ఓకే, సూపర్ వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ట్రంకేట్ కూడా చేస్తాను మళ్ళీ. సో ఇది మనం సీక్వెల్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా. అదే మనము సో దీని ఏమంటారు, డేటా పైప్లైన్స్ లో చేయాలంటే ఎలా చేస్తాం ఏంటనేది. సో నేనైతే ఇప్పుడు చూపిస్తాను. సో లుక్అప్ యాక్టివిటీ గెట్ రికార్డ్స్ సెట్టింగ్స్. మనకి ఫస్ట్ లోనే కాదు అన్ని కావాలి. సో మోర్ లోడ్ అవుతుంది. సో ఈ సినారీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది నాకైతే తెలియదు, బట్ నాకు చెప్పాలనిపించింది, చెప్తాను. ఓకే. సో సర్వర్ నేమ్ మనం ఆన్ ప్రిమిసెస్ కనెక్ట్ అవుతున్నాం కదా, అందువల్ల సర్వర్ నేమ్ ప్రొవైడ్ చేయాలా. ఓకే, సో ఏఓసి ఆల్రెడీ గేట్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ కనెక్ట్ అవుతుంది. ఓకే. గేట్వే ఆఫ్లైన్ లో ఉంది ఐ థింక్. దీన్ని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్. ఓకే, సో నో ప్రాబ్లం. సో నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఓకే జస్ట్ ఓవర్ చెప్తాను. గేట్వే ఆఫ్ నేను నిజంగా చెక్ చేసుకున్నాను, సారీ. ఓకే, ఇక్కడ నేను గెట్ మెటీరియల్ దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీ అండ్ ఇక్కడ ఇన్సైడ్ ఫర్ ఈచ్ యాక్టివిటీలో స్టోర్ ప్రాసెస్. ఓకే, ఇలా ఉంటుంది డిజైన్. ఓకే, సో ఫస్ట్ గెట్ మెటాడేటా యాక్టివిటీ. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఏదైతే ఈ టేబుల్లో ఉన్న ఐడీస్ ఈ స్టేట్మెంట్ అనేది మనము ఆ గెట్ మెటాడేటా యాక్టివిటీలో ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, అరే రిటర్న్ చేస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్గా ప్రొవైడ్, అంటే ఈ గెట్ మెటాడేటా యాక్టివిటీ నుంచి అవుట్పుట్ వస్తుంది కదా, దాన్ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాను. సో
ఇక్కడ మనం స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తాం కదా, ఇందాక మనం ఏదైతే ఉందో స్టోర్ ప్రొసీజర్, ఇక్కడ ఒక పారామీటర్ ఉంది, అబ్జర్వ్ చేస్తారా, పారామీటర్. ఈ పారామీటర్ కి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే లుక్అప్ యాక్టివిటీ నుంచి మనకి ఏదైతే వస్తుందో దాన్ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇచ్చాము. ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి మనం ఈ స్టోర్ ప్రొసీజర్ ద్వారా ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తాం, మనకి సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ ఎన్ని ఐడీస్ ఉంటే అన్ని సార్లు ఇటరేట్ అవుతానే ఉంటుంది. ఇక్కడ 10 ఉంటే 10 సార్లు, 1000 ఉంటే 1000 సార్లు అనమాట. బట్ అది కరెక్ట్ వే కాదనమాట. ఎందుకంటే 1000 సార్లు ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్ అనమాట. ఓకే, సో ఒక్కోదానికి 3 సెకండ్లు వేసుకున్న 1000 ఇంటూ 3 అంటే ఏడుకి వెళ్ళిపోదు. ఓకే, అనవసరంగా అన్నెసెసరీ కాస్ట్ అన్నమాట. సో అలాంటి కేసెస్లో దాన్ని ఎలా ఓవర్రైడ్ చేయొచ్చు అంటే సింపుల్గా, ఓకే, నేను ఇక్కడ ఒక టెంప్ టేబుల్ తీసుకున్నాను. ఓకే, క్రియేట్ టేబుల్, టెంప్ టేబుల్, ఒక ఐడెంటిటీ కాలం తీసుకున్నాను, అలానే ఒక ఎంప్లాయ్ ఐడి కాలం తీసుకున్నాను. ఓకే, జాగ్రత్తగా ఏంటంటే ఒక టెంప్ టేబుల్ తీసుకున్నాను, ఐడెంటిటీ అండ్ మామూలు కాలం. సో ఈ టేబుల్కి నేను డేటా చూడొచ్చు. సో ఏదైతే ఇందాక ఐడి కాలమ్స్ ఉన్నాయో ఆ ఐడి కాలమ్స్లో ఉన్న డేటా అనేది టెంపరీ టేబుల్ తీసుకున్నాను. కావాలంటే కొంచెం దాన్ని ఇక్కడ నథింగ్. ఓకే, సో 6 rows చూడండి ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు టెంపరీ టేబుల్ క్రియేట్ చేసాను, ఆ టెంపరీ టేబుల్కి డేటా తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్స్ క్రియేట్ చేశాను, ఒక 2 వేరియబుల్స్. ఓకే, సో మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ. ఓకే, ఈ రెండింటికి వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే టెంప్ టేబుల్ నుంచి. ఓకే, సో టెంప్ డేటా, అక్కడ మీకు చూపిస్తాను, ఎవ్రీథింగ్ ఇస్తే అట్లీస్ట్ అక్కడన్నా వర్క్ అవ్వలేదు, ఎక్కడన్నా వర్క్ అయ్యేది. ఇప్పుడు వర్క్ అయ్యేది ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. సో మిన్ హైట్. ఓకే, సో మీకు కావాలంటే వెరిఫై చేయడం కోసం మీ వాల్యూ మ్యాక్స్ వాల్యూ. సో మిన్ ఎంత, మ్యాక్స్ ఎంత, ఒకటి కదా, అంతే కదా. ఇప్పుడు మనం టెంపరీ టేబుల్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ ఐడెంటిటీ కాలంలో మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత, ఒకటి కాలే కదా. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అదే వచ్చింది, 1,6. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే సో ఈ మిన్ మ్యాక్సిమం కదా, ఇక్కడ నుంచి ఇంకొక ఐడి క్రియేట్ చేశాను. సో దానికి చూడండి మిన్ మ్యాక్స్, ఇక్కడ మిన్ వాల్యూ తీసుకోండి, ఏం అవసరం లేదు. ఓకే, ఓకే, కావాలి కావాలి, సారీ. సో ఈఎంపి ఐడి, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ ఇంకొక వేరియబుల్ కూడా తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే సో మనకి ఇక్కడ ఏంటి ఐడి వాల్యూ అంటే ఐడెంటిటీ వాల్యూ మినిమం మ్యాక్స్ వస్తుంది కానీ యాక్చువల్గా ఎంప్లాయ్ ఐడి రావడం లేదనమాట. సో దానికోసం నేను ఇక్కడ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసి ఎంప్లాయ్ ఐడి అనే వేరియబుల్, ఈ ఐడి వేరియబుల్ ఎలా తెస్తున్నా అంటే సెలెక్ట్ ఎంప్లాయ్ ఐడి ఫ్రమ్ టెంపరీ టేబుల్ వేర్ ఐడి, అంటే ఏదైతే మిన్ వాల్యూ మనకి ఇటరేట్ అయినప్పుడు 1 2 3 4 5 6 వస్తుంది కదా, 1 వచ్చినప్పుడు ఓకే ఐడి 1 ఈక్వల్ టు ఎంప్లాయ్ ఐడి ఏది ఉంటే అంటే 101 102 3 ఇలా ఇటరేట్ అయ్యేటప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో కావాలంటే లెట్ మీ చూపిస్తాను మీకు. ఫర్ టైమింగ్ ఏం లేదు, కావాలంటే గైడ్ చూడండి. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేస్తాను. ఓకే, వచ్చేసిందా 1 2 3 4 5 6. ఓకే, సో ఇలా మనం ఏంటంటే రకరకాల, సారీ ఇక్కడ ఈఎంపి, సారీ ఇట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ది లెర్నింగ్. ఎగ్జిక్యూషన్ సక్సెస్.
సో 101 102 4 7 8 ట్రిపుల్ 1 చూసారా 101 2 4 7 8 ట్రిపుల్ 1 ఏదైతే ఈ టేబుల్లో ఉన్నాయో ఓకే ఈఎంపి డేటా టేబుల్లో 101 2 4 7 8 ట్రిపుల్ 1 ఆ రికార్డ్స్ అనేది ఈ టేబుల్లోకి ఈ సింపుల్ వైల్ లూప్ ద్వారా తీసుకొచ్చాను. ఓకే సో నేను ఇక్కడ ప్రాక్టికల్గా చూపించవచ్చు బట్ చెప్పేదా గేట్ మీద ఆఫ్లైన్ ఉందన్నమాట. సో ఇప్పుడు దాన్ని ఆన్లైన్ చేయాలంటే సో టైం తీసుకుంటుంది, స్ట్రక్ అవుతుంటుంది ఒక్కోసారి. సో బట్ అల్టిమేట్గా ఇదనమాట స్క్రిప్ట్. ఒక్కోసారి మీరు లుక్అప్ యాక్టివిటీ తోటి ఏదైనా లూపింగ్ చేయాలన్నప్పుడు అన్నెసెసరీగా అనవసరంగా ఆ లూపింగ్ అనేది ఎక్కువ చేయకుండా సింపుల్గా చేయాలంటే ఇలా వైల్ లూప్ యూజ్ చేసుకుని మీకు డేటా అనేది సేమ్ సీక్వెన్స్లో ఉంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే సో ట్రై చేయండి ఖచ్చితంగా. మీకైతే ఇలాంటి కేసెస్ ఫ్యూచర్లో రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి నేను జస్ట్ ఒక థాట్లో మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ సినారీ కొంచెం కన్ఫ్యూజ్ అనిపించవచ్చు, ఏంటి అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు ఎందుకు చేయాలరా బాబు అనుకోవచ్చు. బట్ రియాలిటీలో ఆలోచిస్తే మీకే క్లారిటీ ఉంటుంది అనమాట. కాకపోతే నేను అది చూపిస్తే మీకు ఇంకా క్లారిటీ. ఒక 10 టైమ్స్ లూప్ చేసే బదులు ఇక్కడ జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లూపింగ్ అనేది జరుగుతుంది. ఓకే ఆ క్లారిటీ అనేది మిస్ అయింది. సో ఐ అండర్స్టాండ్ బట్ ట్రై చేయండి మీరు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్.